కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ జూలై నెలకి సంబంధించినవి తెలుసుకుందాం. సో, ఈ వీడియోలో జూలై నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌ని వివరణతో సహా నేర్చుకుందాం. ఫస్ట్, భారతీయ రైల్వే స్పెయిన్ నుంచి దిగుమతి చేసుకున్న తేలికైన రైలు పేరు ఏమిటి? భారతీయ రైల్వే స్పెయిన్ నుంచి దిగుమతి చేసుకున్న తేలికైన రైలు పేరు ఏమిటి? సో, ఆన్సర్ వచ్చేసి టాల్గో అండి. దీని వివరణ వచ్చేసి భారత్ వినియోగిస్తున్న రైలు బోగీల కంటే స్పెయిన్ తయారు చేసిన టాల్గో రైలు బోగీలు 30% తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తాయి. సో, భారత్ వినియోగిస్తున్న రైలు బోగీల కంటే స్పెయిన్ తయారు చేసిన టాల్గో రైలు బోగీలు 30% తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తాయి. ఈ రైలు టెస్ట్ రన్‌లో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచింది. సో, ఎంత వేగంతో నడిచిందండి ట్రైన్? టాల్గో రైలు టెస్ట్ రన్‌లో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచింది. నెక్స్ట్, వింబుల్డన్ 2016 మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? వింబుల్డన్ 2016 మహిళల సింగిల్స్ టైటిల్ విజేత సెరెనా విలియమ్స్. సెరెనా విలియమ్స్. దీని వివరణ వచ్చేసి జర్మనీ టెన్నిస్ క్రీడాకారిణి ఏంజెలిక్ కెర్బర్‌ను ఓడించి సెరెనా విలియమ్స్ వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ని సొంతం చేసుకుంది. జర్మనీ టెన్నిస్ క్రీడాకారిణి ఏంజెలిక్ కెర్బర్‌ను ఓడించి సెరెనా విలియమ్స్ వింబుల్డన్ మహిళల సింగిల్ టైటిల్స్‌ని సొంతం చేసుకుంది. నెక్స్ట్, స్పానిష్ గ్రాండ్ ప్రీ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన భారత రెజ్లర్ ఎవరు? స్పానిష్ గ్రాండ్ ప్రీ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన భారత రెజ్లర్ ఎవరు? సందీప్ తోమర్. సందీప్ తోమర్. దీని వివరణ వచ్చేసి స్పానిష్ గ్రాండ్ ప్రీలో భారత రెజ్లర్లు సందీప్ తోమర్, నర్సింగ్ యాదవ్ వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు. స్పానిష్ గ్రాండ్ ప్రీలో భారత రెజ్లర్లు సందీప్ తోమర్, నర్సింగ్ యాదవ్ వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు. కింది ఏ దేశాల నుంచి దిగుమతి అవుతున్న రసాయనాలపై భారత యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది? కింది ఏ దేశాల నుంచి దిగుమతి అవుతున్న రసాయనాలపై భారత్ యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది? సో, ఈ చైనా, ఇరాన్, ఇండోనేషియా ఈ మూడండి. చైనా, ఇరాన్, ఇండోనేషియా. దీని వివరణ వచ్చేసి వస్త్ర పరిశ్రమలో వాడే రసాయనాలను భారత మార్కెట్‌లో తక్కువ ధరకు అమ్మడానికి చైనా, ఇరాన్, ఇండోనేషియా, మలేషియా, తైవాన్ దేశాలు భారత్‌కు ఎగుమతి చేస్తున్నాయి. స్థానిక పరిశ్రమల రక్షణ కోసం దిగుమతి అవుతున్న రసాయనాలపై ఒక టన్నుకు $168 యాంటీ డంపింగ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం విధించింది. నెక్స్ట్, బీహార్‌లో పేదరిక నిర్మూలనకు ప్రపంచ బ్యాంకు ఎంత రుణం మంజూరు చేసింది? బీహార్‌లో పేదరిక నిర్మూలనకు ప్రపంచ బ్యాంకు ఎంత రుణం మంజూరు చేసింది? $290 మిలియన్. $290 మిలియన్. దీని వివరణ వచ్చేసి గ్రామీణ జనాభా స్వయం సహాయక బృందాలు ఏర్పాటు, పేదరిక నిర్మూలన కోసం బీహార్ రాష్ట్ర ప్రభుత్వం జీవికా 2 అనే పథకాన్ని ప్రారంభించింది. సో, ఈ జీవికా 2 అనే పథకం దేని గురించి అండి? గ్రామీణ జనాభా స్వయం సహాయక బృందాల ఏర్పాటు, పేదరిక నిర్మూలన కోసం బీహార్ రాష్ట్ర ప్రభుత్వం జీవికా 2 అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు $290 రుణం మంజూరు చేసింది. నెక్స్ట్, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన 100 పారదర్శక కార్పొరేట్ కంపెనీల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నది ఏది? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన 100 పారదర్శక కార్పొరేట్ కంపెనీల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నది ఏది? భారతి ఎయిర్టెల్. ప్రపంచంలో అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థ ఏది? ప్రపంచంలో అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థ ఏది? లఫర్జే. లఫర్జే. దీని వివరణ వచ్చేసి ఫ్రాన్స్‌కి చెందిన లఫర్జే ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తి కంపెనీ. ఫ్రాన్స్‌కి చెందిన ఈ లఫర్జే ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తి కంపెనీ. భారత్‌లో ఉన్న ఈ సంస్థ శాఖలను నిర్మా లిమిటెడ్ కొనుగోలు చేసింది. భారత్‌లో ఉన్న ఈ సంస్థ శాఖలను నిర్మా లిమిటెడ్ కొనుగోలు చేసింది.
ఈ ఒప్పందం విలువ $1.4 బిలియన్. ఈ ఒప్పందం విలువ $1.4 బిలియన్. నెక్స్ట్ గౌర్మాండ్ వరల్డ్ కుక్‌బుక్ అవార్డ్ 2015 అందుకున్న భారతీయ రచయిత ఎవరు? గౌర్మాండ్ వరల్డ్ కుక్‌బుక్ అవార్డ్ 2015 అందుకున్న భారత రచయిత ఎవరు? నిమి సునీల్ కుమార్. నిమి సునీల్ కుమార్. దీని వివరణ వచ్చేసి వంటకాలపై రాసిన పుస్తకాలకు గౌర్మాండ్ వరల్డ్ కుక్‌బుక్ అవార్డు అందజేస్తారు. దేనిపై రాసిన పుస్తకాలకండి? వంటకాలపై రాసిన పుస్తకాలకు గౌర్మాండ్ వరల్డ్ కుక్‌బుక్ అవార్డు అందజేస్తారు. కేరళలోని వంటలపై నిమి సునీల్ కుమార్ రాసిన 4 o'clock టెంప్టేషన్స్ ఆఫ్ కేరళ పుస్తకానికి ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు ఎవరికి దక్కిందండి? గౌర్మాండ్ వరల్డ్ కుక్‌బుక్ అవార్డు కేరళలోని వంటలపై సునీల్ కుమార్ రాసిన 4 o'clock టెంప్టేషన్స్ ఆఫ్ కేరళ పుస్తకానికి ఈ అవార్డు దక్కింది. నెక్స్ట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అందజేసే జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అందజేసిన జీవిత సాఫల్య పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? శ్రీనివాసన్ కె స్వామి. శ్రీనివాసన్ కె స్వామి. దీని వివరణ వచ్చేసి 1988లో ఏఏఐ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని స్థాపించారు. ప్రకటనల రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని గౌరవించేందుకు ఏర్పాటు చేసిన అత్యున్నత పురస్కారం ఇది. సో, ప్రకటనల రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి గౌరవించేందుకు ఏర్పాటు చేసిన అత్యున్నత పురస్కారమే ఈ ఏఏఐ జీవితకాల సాఫల్య పురస్కారం. నెక్స్ట్ బ్యాంకింగ్ రంగంలో ఆసియాలోనే అత్యుత్తమ సీఈఓగా ఎవరు నిలిచారు? బ్యాంకింగ్ రంగంలో ఆసియాలోనే అత్యుత్తమ సీఈఓగా ఎవరు నిలిచారు? ఆదిత్య పురి. ఆదిత్య పురి. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌తో కలుద్దాం.